వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త కేటీఆర్ అరెస్ట్, తీవ్ర దుఃఖంలో కేసీఆర్. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు, కానీ అప్పుడే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదానీ రేవంత్ స్నేహంపై నిరసనలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ టీషర్టుపై ప్రింట్ కూడా వేసుకున్నారు. ఈ క్రమంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరగా గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ టీషర్ట్ ధరించడంతోనే ఈ వ్యతిరేకత ఏర్పడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా టీషర్ట్ అంటే అసెంబ్లీకి అనుమతించమని ఎమ్మెల్యేలను తెలిపారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మొదట కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత ఒక్కొక్కరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇక వీరందరిని కూడా స్థానిక పోలీసులు స్టేషన్కి తరలించినట్లు సమాచారం. ఇకపోతే పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో అసెంబ్లీ గేటు ముందు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభం అవడంతో ఈ సమావేశాల ప్రారంభంలో భాగంగా స్పీకర్ అనుమతితోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఏది ఏమైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పిలవకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో నిరసనలు మొదలయ్యాయి. మరి దీనిపై అటు కేటీఆర్తో తమ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలపగా ఇప్పుడు అరెస్టు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.